హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్ కి అందరికి వెల్కమ్. ఈ రోజు అయితే డే 70 అండి. మార్నింగ్ లేచిన తర్వాత ఫామ్ కి అయితే వెళ్ళాను. కొన్ని వర్కౌట్స్ అయితే చేశానండి. వీడియో క్లిప్స్ అయితే తీయలేదు. ఆ తర్వాత NH నేను కలిపి గార్డెన్ వర్క్ అయితే చేశాను అనమాట. మన ఫామ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ కాంపోస్ట్ గత్తం ఏదైతే ఉందో అది బకెట్లలో తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మనీ ప్లాంట్ ని తీసుకొని వెళ్ళి అక్కడ ప్లాంటేషన్ చేయడం అయితే జరిగిందనమాట. మన వీడియో బ్యాక్గ్రౌండ్ కోసం అని చెప్పేసి మనీ ప్లాంట్ అయితే రెడీ అవుతుందండి. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చి టీని రీప్లేస్ చేసిన బ్యావరేజ్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అగైన్ ఫామ్ కి అయితే వెళ్ళానండి. ఇక్కడ NH కోసం అని చెప్పేసి ఒక రీల్ షూట్ చేయడం అయితే జరిగిందనమాట. సో మన ఫామ్ లో రకరకాల బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి జమీమా ట్రాక్టర్ గారు జగదీష్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళామండి. ఆయన అయితే ట్రాక్టర్ కి గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేశారనమాట. ఎందుకంటే ఈ గేర్ బాక్స్ కింద ఒక ఫిల్టర్ ఉంటుందండి, దాంట్లో లోపల నుంచి వాటర్ అయితే వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఆయన అయితే గేర్ బాక్స్ మొత్తం ఓపెన్ చేసి అందులో ఆయిల్ అంతా తీసేసి లోపల ఉన్నటువంటి గేర్ వీల్స్ అన్ని కూడా క్లీన్ చేసి పెట్టి అలాగే బ్రేక్ షూలను కూడా క్లీన్ చేసి పెట్టి ట్రాక్టర్ మరలా ఎక్స్ట్రాడినరీ కండిషన్ లోకి అయితే తీసుకొచ్చి రిపేర్ అయితే చేశారండి. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చి అయితే లంచ్ అండి. లంచ్ లోకి అయితే ఈ రోజు వెజ్ అనమాట. సో అరటికాయ కర్రీ, దోసకాయ పచ్చడి, రైస్, పప్పు అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి అగైన్ ఫామ్ కి అయితే రావడం జరిగిందనమాట. ఫామ్ కి వచ్చి ఒక రీల్ అయితే ఎడిటింగ్ చేశానండి. మళ్ళీ జగదీష్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకా రిపేర్ వర్క్ పెండింగ్ ఉంటే ఆ షూట్ కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇక ఈవినింగ్ అయితే నర్సంపేట నుంచి సాగర్ గురువు గారు అయితే వచ్చారండి. సాగర్ గురువు గారితో కలిసి చిన్న స్కిట్ అయితే చేసామండి. ఆయన తన ఫ్రెండ్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా అలా మాటల్లోనే నైట్ అయిపోయింది. సో బాగా చలేస్తుంది కదా, క్యాంప్ ఫైర్ దగ్గర అయితే కాసేపు కూర్చోను అనమాట. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్. సో డిన్నర్ లోకి అయితే దెబ్బ రొట్టి చట్నీ అయితే తీసుకోవడం జరిగింది. డిన్నర్ అయిపోయిన తర్వాత మా పాపను తీసుకొని జంక్షన్ కి అయితే అలాగే వెళ్ళడం జరిగిందండి. ఎందుకంటే కొంచెం స్టేషనరీ అయితే తీసుకోవాలి. ఇలా మన డే 70 బ్లాగ్ అయితే ఎండ్ చేసాం అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో ఇస్తే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.